Step into Value Zone. Value Zone. Hypermart. Button check. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. లా ఆఫ్ అట్రాక్షన్లో బిలీఫ్ సిస్టమ్, మనకుండే సంకల్పానికి ఉండే శక్తి ఏంటి, దాంతో మనం ఎంత మేనిఫెస్ట్ చేయొచ్చు, మనీ అయి ఉండొచ్చు, రిలేషన్షిప్స్ అయినా సరే, మనం ఎంతవరకు మేనిఫెస్టేషన్ చేయొచ్చు అంటారు? సో ఫస్ట్ సంకల్పం అంటే ఏంటంటే ప్రతి మనిషి సంకల్పం లేనిదే బతకలేడు. ఒక సంకల్పమే నీ యొక్క కర్మ నువ్వు లీడ్ చేయడానికి. నువ్వు బతుకుతున్నావు అంటే నీ సంకల్పం వల్లే. నీకు కోరికలు లేదు, ఐఎమ్ డిజైర్లెస్ అంటే నువ్వు ఒక రిషివైనా ఉండొచ్చు. ఇంక నువ్వు ఆ బాడీ అవసరం లేదు నీకు. యు ఆర్ అ డెడ్ బాడీ. నీకు అవసరం లేదు. నాకు ఏ సంకల్పం వద్దు, నాకు నో డిజైర్స్ ఇన్ మై లైఫ్. అలా ఎవరైనా ఉన్నారా వరల్డ్లో? ఎవరైనా ఎతికి చూపించండి. డిజైర్స్ ప్రతి ఒక్క సోల్, ఈవెన్ ఒక సిద్ధు కూడా ఈరోజు ఫుడ్ తినడానికి ఒక డిజైర్ ఉంటుంది. ఒక సిద్ధ భిక్ష చేసుకుంటూ తింటారు ఒక సిద్ధుడు. ఆ సిద్ధాస్ కూడా మీరు చూస్తారు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనం చాలామంది కొంతమంది వాళ్ళకు కూడా ఒక డే ఫుడ్ కావాలి. దే హ్యావ్ టు, ఆ బాడీకి ఏదో కావాలి అంటే దానికి ఒక డిజైర్ కావాలి కదా, డబ్బు కావాలి, లేకపోతే ఏదో ఒకటి కావాలి. సో ఒక డిజైర్ లేనిదే ఒక మనిషి జీవించలేడు. ఈ సంకల్పం అనేది చాలా పవర్ఫుల్ అండి. ఈ సంకల్పం నువ్వు సంకల్పం స్ట్రాంగ్గా, నీ యొక్క సంకల్పం స్ట్రాంగ్గా ఉందనుకోండి. నీకు ఒక సంకల్పం, జాబ్ కావాలి అనే సంకల్పం. ఆ జాబ్ కావాలనే సంకల్పం ఆటోమేటిక్గా నీ మైండ్లో ఒక థాట్, నీ బాడీ ఆ సంకల్పానికి వైబ్రేట్ అవుతుంది. నెక్స్ట్ నాకు ఈ కంపెనీలో పెద్ద జాబ్ రావాలి, ఈ పొజిషన్లో నేను ఉండాలని నీకు సంకల్పం అనిపిస్తుంది. నేను ఇట్లా ఉండాలి అని. సో నీ బాడీ వైబ్రేషన్ అవుతుంది. ఎవ్రీ టైం తను తలుచుకున్నాక నీ ఆటోమేటిక్ నీ బాడీ వైబ్రేషన్. అందుకే ఆ సంకల్పానికి చాలా పవర్ ఎక్కువ. నువ్వు అడిగే సంకల్పానికి స్ట్రాంగ్ పవర్ ఎందుకు ఎక్కువ అంటే, నువ్వు ఆటోమేటిక్ ఆ సంకల్పం నువ్వు రాసుకుంటావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ, లేకపోతే ఇంత బెస్ట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, శాలరీ 2 lakhs rupees అని ఏదో రాసుకున్నావు. ఓకే, ఇది నీ సంకల్పం కాబట్టి నువ్వు ఒక ఎఫర్మేషన్ రాసుకున్నావు కదా. సో ఈ సంకల్పానికి శక్తి, ఎందుకంటే అది తలుచుకోగానే నీకు ఆనందం వచ్చేస్తుంది. అరే నాకు వచ్చేస్తుంది ఐఎమ్ ఇన్ దట్ రియాలిటీ అనే ఒక ఆనందం. అండ్ అది నీకు హ్యాపీనెస్ని ఇస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, నీకు వచ్చేసిన తర్వాత నువ్వు ఆ వైబ్రేషన్లో ఉంటావు. ఎవ్రీడే నువ్వు దాన్ని వైబ్రేట్ చేస్తూ ఉంటావు. వచ్చిన తర్వాత నేను ఇది చేస్తాను ఆటోమేటిక్గా నువ్వు రాయకుండానే ఒక స్టోరీ నడుస్తుంది లోపల. దట్ ఈస్ కాల్డ్ క్రియేషన్. నీలోనే నువ్వు ఒక థాట్స్లో ఒక క్రియేషన్ నడుస్తుంది. దేనికి? ఆ సంకల్పం అనుకున్నప్పటి నుంచి నీకు ఒక థాట్ నడిచింది, దానికి ఒక క్రియేషన్ నడుస్తుంది. ఎనీథింగ్ దట్ నీ థాట్స్తో నువ్వు క్రియేట్ చేసావో అది నీ రియాలిటీలో ఉంటుంది. నీ థాట్స్లో తెలియకుండా ఏదైతే క్రియేట్ చేస్తున్నావో అది నీ యొక్క ఎమోషన్ ఫీలింగ్కి కనెక్ట్ అయితే అది మేనిఫెస్ట్ అవ్వాల్సిందే. తథ్యం. ఎందుకు అలా అంటున్నానంటే, భయం వేస్తుంది. ఫస్ట్ గో విత్ ద పెయిన్. భయం వేసింది, చాలా భయం వేస్తుంది. ఏదో జరిగింది ఆఫీస్లో, ఆ ఇష్యూ జరిగింది, సంథింగ్ వర్క్లో ఇష్యూ జరిగింది. ఎవరు చేశారు, అరే ఈ చిన్న కోడ్ నేను మిస్ అయ్యాను, లేకపోతే నీ యొక్క వర్క్స్లో ఎక్కడో నువ్వు చిన్న తప్పు చేసావు, ఆ చిన్న తప్పు నీ వల్ల జరిగింది అనేది అందరికీ తెలుస్తుందేమో అనే ఒక ఫియర్ తాలూకా స్టోరీ ఆటోమేటిక్గా నీ క్రియేట్ అయిపోయింది. వాళ్ళు వచ్చాక చెక్ చేస్తే నువ్వే చేసావని అంటారేమో అనేది ఒక స్టోరీ నీ మైండ్లో క్రియేట్ అయిపోయింది కదా. ఈ క్రియేషన్ ఎంత ఫాస్ట్గా మేనిఫెస్ట్ అవుతుందంటే వాళ్ళు వచ్చి నిన్నే అడుగుతారు. కానీ గుడ్ మాత్రం వెంటనే అవుతుంటారా? గుడ్ కూడా అంతే వెంటనే అవుతుంది. ఇక్కడ ఫియర్ ఉంది కదా, ఎమోషన్. నీ యొక్క ఎమోషన్కి నువ్వు కనెక్ట్ అయ్యావు కాబట్టి నీ ఎమోషన్కి కనెక్ట్ అయిన స్టోరీ క్రియేషన్ అయింది మైండ్లో థాట్. అదొక క్రియేషన్ అయిపోయింది, క్రియేట్ అయిపోయింది అంతే. ఏదైతే నీ మైండ్లో నువ్వు క్రియేట్ చేస్తావో అది మేనిఫెస్ట్ అయిపోతుంది. సో నీ యొక్క సంకల్పానికి నువ్వు బలాన్ని ఇవ్వాలి అంటే నువ్వు ఆ సంకల్పాన్ని తలుచుకున్నప్పుడల్లా నువ్వు ఆ స్టోరీ క్రియేట్ అవుతుంది నీ మైండ్లో. ఆ స్టోరీ క్రియేట్ అవుతున్నప్పుడు నీకు ఆనందం కలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, జాయ్, హ్యాపీనెస్, లేకపోతే యూ హ్యావ్ టు ఫీల్ ద హ్యాపీనెస్ ఇన్ యూ. నువ్వు ఆనందం, స్మైల్.
తలుచుకోగానే ఒక స్మైల్ రావాలి. అబ్బా నాకు ఈ జాబ్ వచ్చింది, ఇంత మంచి కంపెనీలో వర్క్ చేస్తున్నాను, ఇంత హ్యాపీగా సపోర్టివ్ టీమ్, నాకు ఎంత ఈజీగా ఉందో నా వర్క్, ఎంతో పీస్ఫుల్గా వర్క్ చేస్తున్నాను, ఈ స్థిరమైన జాబ్, మళ్ళీ ఇయర్స్ టుగెదర్ ఒక 10 years వరకు ఈ జాబ్లోనే ఉంటాను, ఈ జాబ్లో నాకు ఇంకా ప్రమోషన్స్ వచ్చాయి, మేనేజర్ అయిపోయాను, లేకపోతే ఇంకోటి అయ్యాను. ఎదగడం కూడా నువ్వు క్రియేషన్, నీ మైండ్లో క్రియేషన్ చేస్తావు, రియాలిటీలో అయిందా, నువ్వు క్రియేట్ చేసావు. ఈ క్రియేట్ ఏదైతే చేసావో ఇది ఖచ్చితంగా మేనిఫెస్ట్ అవుతుంది. ప్లస్ ఫీలింగ్, ఎమోషనల్గా నువ్వు ఆ ఫీల్ అవ్వడం ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు నీ సంకల్పానికి బలం ఇచ్చినట్టు. బట్ నార్మల్గా వితౌట్ నువ్వేమి క్రియేషన్ చేయకపోయినా కూడా నీ సంకల్పానికి ఫస్ట్ బలం ఉంటుంది, ఎందుకంటే అది నీ వైబ్రేషన్స్కి అటాచ్ ఉంటుంది. మరి ఈ ఫీలింగ్స్ అనేది క్రియేట్ చేసినప్పుడు మీరు క్రియేషన్ మైండ్లో విజువలైజేషన్ అది చెప్పారు కదా మ్యామ్, మైండ్లో ఆ ఫీలింగ్స్ని క్రియేట్ చేసినప్పుడు నాకు నిజంగా మంచి జరిగింది, లేకపోతే నాకు నిజంగా జాబ్ వచ్చింది, నాకు నిజంగా ఇంత మనీ వచ్చింది అనే ఫీలింగ్ని మనం నిజంగా అది క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ మేనిఫెస్టేషన్కి ఉండే పవర్ ఏంటి, నార్మల్గా మన థాట్స్కి ఉండే పవర్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి రెండింటికి? ఓకే, ఒక థాట్ వల్లనే ఈ ఫీలింగ్స్ అన్నీ వచ్చినాయి కదా. నీకు థాట్ ఏంటి, నాకు జాబ్ కావాలి అనే థాట్, ఈ థాట్ నుంచే ఒక ఫీలింగ్ పుట్టింది, ఈ ఫీలింగ్ వచ్చి రియాలిటీ అయింది కదా. నీ యొక్క థాట్, ఆలోచన, నాకు నా డిజైర్, ఈ థాట్ వచ్చింది, నాకు ఈ జాబ్ కావాలి ఈ కంపెనీలో, థాట్ నుంచి నీకు ఒక ఫీలింగ్ పుట్టింది, తర్వాత డిజైర్ మేనిఫెస్ట్ అయిపోయింది. సేమ్ థింగ్ నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు థాట్ వచ్చింది, దానివల్ల నీకు భయం పుట్టింది, భయం మేనిఫెస్ట్ అయిపోయింది. నీకు థాట్ వచ్చింది, నీకు ఆనందం వచ్చింది, ఆనందం మేనిఫెస్ట్ అయిపోయింది, హ్యాపీనెస్ మేనిఫెస్ట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను లవ్ ఎమోషన్ గురించి వెళ్దాం మనం. ఒక అబ్బాయి ఏం చేస్తాడు, రాత్రంతా కూర్చుంటాడు, ఒక అమ్మాయిని కలవాలి నెక్స్ట్ డే మార్నింగ్, ఆ అమ్మాయిని ఫ్లవర్ ఇచ్చి ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి. హీ వాంట్ టు ప్రపోజ్, ఒక గర్ల్ని ప్రపోజ్ చేయాలి, ఒక అమ్మాయిని, వాడికి ఇష్టమైన అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి కలుస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని ప్రపోజ్ చేయాలంటే తను ఏం చేస్తున్నాడని రాత్రి అంతా ఆలోచిస్తాడు. రాత్రి పడుకునేటప్పుడు కూడా తనకు అదే ఆలోచన, హ్యాపీ, జాయ్, ఫీలింగ్, థాట్ వచ్చేసింది, ఎమోషన్స్ ఫీల్ అవుతున్నాడు. నెక్స్ట్ వెళ్ళి ఆ ఫ్లవర్ కూడా అమ్మాయికి ఇచ్చేసాడు, ఆ అమ్మాయి హ్యాపీగా తీసుకుని అతను ఐ లవ్ యూ చెప్పాడు, ఆ అమ్మాయి యా ఐఎమ్ సో ఫీలింగ్ హ్యాపీ అని అంటుంది. అండ్ హీ ఫీల్ అదంతా ఎక్స్పీరియన్స్ చేసేసాడు మొత్తం. అతను మొత్తం ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ డే మార్నింగ్ తను నిద్ర లేచినప్పుడు సేమ్ రియాలిటీ జరుగుతుంది. ఎందుకంటే రాత్రంతా తను అదే విజువలైజేషన్ చేస్తున్నాడు, అదే ఇమాజిన్, బాడీ ఈజ్ ఫీలింగ్, వైబ్రేటింగ్ విత్ దట్ లవ్ ఎనర్జీలోకి వెళ్ళిపోయింది. లవ్ ఈజ్ ద హయ్యెస్ట్ స్టేట్ ఆఫ్ వైబ్రేషన్. ఆ లవ్ ఎనర్జీలో అతను ఏమేమి అనుకున్నాడో నెక్స్ట్ డే మార్నింగ్ మేనిఫెస్ట్ చేసేస్తాం. అందుకే లవ్లో ఉన్నప్పుడు ఎక్కువ మిరాకిల్స్ జరుగుతాయి, లవ్లో ఉన్నప్పుడు. ఎందుకంటే చాలామంది అంటే డైలీ లవ్లో ఉండము, ఎవరు లవ్లో ఉండరు, వాళ్ళు లవ్ అనే వైబ్రేషన్లో ఉన్నప్పుడు దే మేనిఫెస్ట్ ఎవ్రీథింగ్. అంటే అప్పుడు బిలీఫ్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది బిలీఫ్ సిస్టమ్. అంటే కొన్ని ఇంకా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి కదా లైఫ్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ కానీ లేకపోతే మనీ ఎర్నింగ్ కానీ, వాటిలో ఎందుకు అంత ఆ బిలీఫ్ సిస్టమ్ అంత స్ట్రాంగ్గా ఉండదు? నువ్వు బిజినెస్లో ఉన్నప్పుడు నీకు మనీ రావాలి, క్లయింట్స్ కావాలి, నా సర్వీసెస్ వీళ్ళు తీసుకోవాలనే యాంగ్జైటీ ఉంది, నీకు యాంగ్జైటీ పుడుతుంది, యాంగ్జైటీ మేనిఫెస్ట్ అవుతుంది. నీకు ఏ ఎమోషన్ ఉందో ఆ ఎమోషన్ మేనిఫెస్ట్ అవుతుందమ్మా. పీపుల్ నువ్వేం ఫీల్ అవుతున్నావో ఆ ఫీలింగ్ మేనిఫెస్ట్ అవుతుంది. సో ఈ ఫీలింగ్ని, ఈ ఎమోషన్ని మార్చాలి, దీన్ని రీడిజైన్ చేయాలి. ఈ రీడిజైన్ చేసే థాట్ ప్యాటర్న్స్ రీడిజైన్ ప్రాసెస్ నా సెషన్స్లో నేను చెప్తాను. రేపు మనీ మేనిఫెస్టేషన్ సెషన్లో నేను చెప్తాను. నెక్స్ట్ వీక్ సెషన్ ఉంది, అందులో నేను గైడ్ చేస్తాను ఎలా ఈ ఫీలింగ్స్లోంచి బయటపడాలి. నీ యొక్క థాట్ ప్యాటర్న్, నీ యొక్క సంకల్పానికి ఏ నెగిటివ్ థాట్ ప్యాటర్న్స్ వస్తున్నాయి, ఈ ప్యాటర్న్స్ని రీడిజైన్ ఎలా చేయాలి, దీంతో తాలూకా ఎమోషన్స్ అన్ని కూడా రీడిజైన్ అయిపోతాయి. వండర్ఫుల్ మ్యామ్. సో తప్పకుండా ఈ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక బిగ్ సబ్జెక్ట్లా అనిపిస్తుంది. బికాజ్ చిన్నది ఒక రాంగ్ ఫీలింగ్ వచ్చింది వెంటనే మేనిఫెస్ట్ అయిపోతుంటుంది. బట్ కేర్ఫుల్గా చేయాల్సిన ప్రాసెస్ కాబట్టి తప్పకుండా మీ క్లాస్ అనేది మరింత మందికి హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.